All right. Good morning, all of you. Welcome to the YouTube channel AddaKaamyaabiKa in Telugu. All right. So welcome back, my dear students. Here, all of you. Nagaraju, definitely we do try to keep daily the Hindu editorial. No need to worry, my dear students. So let's start. Before that, all of you, I'm requesting you, my dear students. So please like the session and subscribe to the channel if anybody comes newly itself today. All right. So అదే విధంగా అందరూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ముందుకెళ్ళాలని ఒక రిక్వెస్ట్. సో లెట్స్ స్టార్ట్ టుడే సెషన్ ఇస్ వాట్ ద హిందూ ఎడిటోరియల్లో ఏమి ఇచ్చాడు, ఎలాంటి పాయింట్స్ ఇచ్చాడు అన్ని కూడా చూద్దాం. సో దానికన్నా ముందు ఒక కోటేషన్ చూద్దాం. కోట్ ఆఫ్ ద డే హెస్ బిన్ గివెన్ బై కలాం సార్. అండ్ హియర్ ద బెస్ట్ బ్రెయిన్స్ ఆఫ్ ద నేషన్ మే బీ ఫౌండ్ ఆన్ ద లాస్ట్ బెంచెస్ ఆఫ్ ద క్లాస్ రూమ్. ఇక్కడ వెరీ క్లియర్లీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ లాస్ట్ బెంచ్ డజంట్ మీన్ దట్ సంథింగ్ లైక్ బ్యాడ్ బెంచ్ ఆర్ లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ఆర్ వాళ్ళు ఏం చదవరు, వాళ్ళకి ఏం రాదు అనే ఒక భావన పక్కన పెట్టాలి. సో ఎందుకంటే అంత గొప్ప సైంటిస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి కలాం కూడా లాస్ట్ బెంచ్ నుంచి రావడం జరిగింది. ఫస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళంతా క్లేవర్స్ అని, లాస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళంతా కొంచెం డల్లర్స్ అని అలా మనం ట్రీట్ చేయడానికి ఆస్కారం లేదు. ఓకేనా? వీ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రై. వన్ డే డెఫినెట్లీ వీ డూ అచీవ్ అవర్ సక్సెస్. అంతే కదా? ఇట్ డజంట్ మీన్ దట్ ఐఐటియన్స్ ఓన్లీ సక్సీడ్ ఇన్ ద లైఫ్. అంతే కదా? అంటే దేశంలో ఏడెనిమిది ఐఐటి సంస్థలు ఉన్నాయి, వాళ్ళంతా గొప్ప వాళ్ళు అవుతున్నారా? అవునా కదా? సో అట్లా మనం చేసేటువంటి ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి. అది గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఏదైనా ప్రైవేట్ జాబ్ కావచ్చు, అది జీవితంలో సక్సెస్ కావచ్చు, ఏదైనా సరే. ఓకేనా? సో ఇట్లా ఐఐటి కాలేజ్ వాళ్ళే మొత్తం చదువుతారు, వాళ్ళే దేశాన్ని పాలిస్తారు అంటే అది చాలా కష్టం. వేలలో ఒకలో ఇద్దరో అది సంఘటన జరుగుద్ది, కానీ 99 ఐఐటీలంతా కూడా ఎక్కడో ఎవరి కిందో బానిస బతకాల్సిందే వాళ్ళు అంతా కూడా. సో అంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, బట్ సిస్టమ్ మాట్లాడుతున్నాను ఇక్కడ. అందుకని చెప్పేసి ద బెస్ట్ బ్రెయిన్స్ ఆఫ్ ద నేషన్ మే బీ ఫౌండ్ ఆన్ ద లాస్ట్ బెంచెస్ ఆఫ్ ద క్లాస్ రూమ్. అంటే ఇక్కడ లాస్ట్ బెంచ్ వాళ్ళు చదవరు అనే ఒక ఆలోచన మాత్రం పక్కన పెట్టాలి. గవర్నమెంట్ జాబ్ నాకు రాదు అనే ఒక ఆలోచన పక్కన పెట్టాలి. అవునా కదా? సో న్యూస్ పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ వరకు ఎదిగినటువంటి లాస్ట్ బెంచ్ స్టూడెంట్ కూడా మనకు తెలుసు. హూ ఇస్ దట్ స్టూడెంట్ అంటే అబ్దుల్ కలాం స్టూడెంట్ మీకు తెలుసు. అవునా కదా? సో అలాంటి అంశాలు మనము కొంచెం బేరీజు వేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఓకేనా? సో లెట్స్ సీ నెక్స్ట్. ఇక్కడ 72% offer on all study material. You have to visit the website AddaKaamyaabiKa.com and use the coupon code Y209. యూజ్ చేయాల్సిన రిక్వెస్ట్ మీ అందరికీ కూడా. సో అదేవిధంగా టార్గెట్ ఎన్టీపీసీ గ్రూప్ డి సెలక్షన్ బ్యాచ్, రైల్వేస్ కొరకు బ్యాచ్ ఉంది, ఎస్ఎస్సి కొరకు బ్యాచెస్ ఉన్నాయి, ఇండివిజువల్ ఇంగ్లీష్ బ్యాచ్, ఇండివిజువల్ జనరల్ అవేర్నెస్ బ్యాచ్, ఇండివిజువల్ మెగా క్యాప్సూల్ బ్యాచ్, అదేవిధంగా టెస్ట్ సిరీస్, ఎస్బీఐ క్లర్క్ టెస్ట్ సిరీస్ కూడా మనకు రెడీగా ఉన్నాయి. సో మీరు ఎందులో ఏ కోర్స్ పర్చేస్ చేసుకోవాలన్నా కూడా యూ హ్యావ్ టు యూజ్ ద కూపన్ కోడ్ Y209. యూజ్ చేయాల్సింది రిక్వెస్ట్ మీ అందరికీ కూడా. ఆల్ రైట్. సో అదేవిధంగా Adda24/7 అప్లికేషన్ ఎవరైతే ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదో, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో నీడ్ టు పే ఎనీ మనీ. సో ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవాల్సిన రిక్వెస్ట్ మీ అందరికీ. రైట్. ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ మనం తీసుకుందాం. ఇక్కడ వొకాబులరీలో భాగంగా మనము ఇవాళ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో లెట్స్ స్టార్ట్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ, మై డియర్ స్టూడెంట్స్. లెట్స్ లుక్ ఎట్ హియర్ ఆల్ ఆఫ్ యూ. రైట్. ద బెంగాల్, ఆల్ రైట్, క్విక్ has always been a bowler of dash skill, all right, and capable of moving the ball in the air and off the pitch. So now what is the blank to fill? Refrain, enormous and sporadic. What is the answer to be filled there? Right, Devi and Nagarjuna. So please make it fast. What is the answer generally comes to you? So అందరు ఫాస్ట్గా సెషన్ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ముందుకెళ్ళాలని ఒక రిక్వెస్ట్. రైట్. వాట్ ఇస్ ఆన్సర్? క్వశ్చన్ నెంబర్ 1. The Bengal quick has always been. Mohan, hello sir, good morning. See that Mohan, refrain. ఇప్పుడు మనం refrain means to stop somebody from doing something. స్టాప్ చేయడం, ఒకరిని ఆపడం, దట్స్ కాల్డ్ రిఫ్రెయిన్ అని చెప్తా ఉంటాం. ఎస్ మౌనిక, ఆన్సర్ బి అంటున్నాను. చూద్దాం. రైట్, లెట్స్ సీ. ఇక్కడ స్పోరెడిక్ అన్నాడు, మీరు గమనించండి. స్పోర్ మీన్స్ లైక్ డ్రిఫ్టింగ్ ఆర్ డ్రిజ్లింగ్ అని తీసుకోవడం జరుగుతుంది. వెంకటేశ్వర్లు, గుడ్ మార్నింగ్ సార్. అందరూ ఫాస్ట్గా సెషన్కి రావాలండి డైలీ. ఓకేనా? స్పోరెడిక్ అంటే లైక్ అక్కడక్కడ ఆక్కుంటూ నడవడం చెప్పడం జరుగుతుంది. స్పోరెడిక్ సిచ్యువేషన్స్ అంటాం. మీరు గమనించే అనుకుంటా ఇండియన్ డయాస్పోరా. డయా అంటే మీనింగ్ ఏంటండి? రెండు. డయోడు, డయామీటర్, లైక్ ఇలా. డయా మీన్స్ 2,
రెండు అని మీనింగ్ వస్తుంది, డయోడ్ అట్లా. డయాస్పోరా అంటే వాళ్ళు రెండు చోట్ల ఉంటున్నారు, అక్కడ ఉంటున్నారు ఇక్కడ ఉంటున్నారు, ప్రవాసీ భారతీయులు అని చెప్తా ఉంటాం, వారిని ఇంగ్లీష్లో ఇండియన్ డయాస్పోరా అని చెప్తా ఉంటాం. సో అట్లా మీరు అర్థం చేసుకున్నట్లయితే స్పోరడిక్ అనే దానికి స్పోరడిక్ స్కిల్ ఉండదు, రిఫరెన్స్ స్కిల్ ఉండదు, ఎనార్మస్ స్కిల్ అని ఉంటుంది. సో ఆ విధంగా ఓన్లీ బి ఇస్ ద సూటబుల్ ఆన్సర్ కాబట్టి క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ ఇస్ ద బి కన్ఫర్మేషన్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 ప్లీజ్. ద క్వశ్చన్ ఈస్ వెదర్ ద ఎలక్షన్ రిజల్ట్స్ వుడ్ స్వే ద గవర్నమెంట్ టు టేక్ a more conciliatory approach, a more momentous approach, a more amnesty approach. So అందరూ ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పాల్సిన రిక్వెస్ట్. సో what is the answer now comes to you, please make it fast. Yeah, make it fast guys. What is the answer? Right here answer please, Mr. Mohan. డెఫినెట్లీ నేను చెప్పాను కదా మోహన్, ఈ ఒక్క వారం రోజులు అంటే ఇవాళ వెనస్డే, రేపు ఎల్లుండి, సో తిరిగి మండే నుంచి చేంజ్ చేద్దాం. ఎందుకంటే అది కొంచెం పర్మిషన్ తీసుకోవాల్సింది ఉంటుంది, కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఎనీహౌ 9 o'clock మనం షిఫ్ట్ ఇద్దాం, ఎలాంటి ప్రాబ్లం లేదు, డెఫినెట్గా వీడు. సో ఆన్సర్ ఇస్ వాట్? మొమెంటస్ మీన్స్ ద రైట్ మొమెంట్ అని చెప్తా ఉంటాం. చూడండి, ఆ సమయానికి తగ్గట్టుగా అని చెప్తా ఉంటాం. ఆల్ రైట్. సో ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ద క్వశ్చన్ ఈస్ వెదర్ ద ఎలక్షన్ రిజల్ట్స్ వుడ్ స్వే ద గవర్నమెంట్ టు టేక్ అ కాన్సిలియేటరీ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే ఆన్సరేబుల్ అని తీసుకుంటామండి. ఆన్సరేబుల్ అంటే సమాధానము చెప్పే అటువంటి అంశం అని తీసుకుంటాం. ఆల్ రైట్. సో కాన్సిలియేటరీ అప్రోచ్ అని మాత్రమే తీసుకుంటే ఇక్కడ మొమెంటస్ అప్రోచ్ కాదండి. టు టేక్ అ మొమెంటస్ అప్రోచ్, no, it is not the suitable answer choice. So right, right. So anyhow we do take all comprehensive ideology, no need to worry. Okay na? Right, the question is whether the so only conciliatory approach, ఎందుకంటే మనం గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాం, ఎస్పెషల్ గా ఇది మొమెంటస్ అప్రోచ్ అనేది మామూలుగా ఇండివిజువల్ స్కోప్ లో మాట్లాడతాం. ఇట్స్ రియల్లీ అ మొమెంటస్ సిచ్యువేషన్ ఫర్ మీ టు ఎంజాయ్ హియర్. అంటే ఇది ఇండివిజువల్ గా ఒకరి గురించి మాట్లాడినప్పుడు మాత్రమే ఓ మొమెంటస్ సిచ్యువేషన్, మొమెంటస్ అని మాట్లాడుకుంటాం. సో ఇక్కడ మొమెంటస్ గవర్నమెంట్ కి సంబంధించింది కాదు, అయితే ఇది ప్రజలకు సంబంధించినటువంటి పాలన కాబట్టి ఓన్లీ కన్సిలియేటరీ సూటబుల్ కాబట్టి వీ హ్యావ్ టు కన్ఫర్మ్. క్వశ్చన్ నెంబర్ 2 ఆన్సర్ ఇస్ ఏ. రైట్, ఇట్స్ నాట్ సి అండి, ఓన్లీ ఏ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 ప్లీజ్. యా వెంకటేశ్వర్లు అండ్ మౌనిక, దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద వే పీపుల్, ఆల్ రైట్, ద వే పీపుల్ హూ వీల్డ్ పవర్ యాక్ట్. ఏనా, ఎవరైతే పవర్ని పొందుకున్నారో వారి యొక్క ప్రవర్తన ఒకలాగా ఉంటుంది. అండ్ ద వే news organization works, all right, and the way a responsible, a shrill, an account. ఇప్పుడు అఫ్ కోర్స్ అకౌంట్ తీసుకుంటే మనకి యాన్ రావాలి, ఎనీహౌ ఏ అని ఇచ్చాడు కాబట్టి బ్లాంక్ ముందు దీన్ని కట్ చేయాలి ఇమీడియట్ గా, అది సూటబుల్ కాదు. రైట్, ఓకే, గుడ్. ఓకే, ఎనీహౌ shrill అంటే యాక్చువల్లీ the word generally comes to you నాయిస్ అని తీసుకోవడం జరుగుతుంది. ఒక చిన్న శబ్దం, స్మాల్ లైక్ టైప్ ఆఫ్ నాయిస్, వీఆర్ కాలింగ్ ద వర్డ్ shrill అని చెప్తా ఉంటాం. చిన్న కీచు అనే శబ్దం, చిన్నగా ఈ యొక్క మైస్ చూడండి, వాళ్ళు చిన్న శబ్దాలు చేస్తూ ఉంటారు. సో దాన్ని మనం ఇంగ్లీష్లో shrill అని చెప్తా ఉంటాం. సో రిమైనింగ్ ఆన్సర్ ఒకటే మిగిలిపోయింది కాబట్టి రెస్పాన్సిబుల్ అని మాత్రమే తీసుకుంటాం. సో ఆన్సర్ ఇస్ కన్ఫర్మ్, ఓన్లీ ఏ ఇస్ ద ఆప్షన్ చాయిస్. రైట్, వెరీ గుడ్, రెస్పాన్సిబుల్ దేవి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫాస్ట్గా చెప్పాలి. The drafting committee of the constitution headed by Dr. B.R. Ambedkar did not have the benefit of such an dash study to guide its workings. Actually ఇక్కడ నేను రాయలేదు, స్పెల్లింగ్ మిస్టేక్. such an వస్తుంది, ఏ కూడా వస్తుంది, రెండు వస్తుంది ఇక్కడ. రైట్, you have to make sure answer please, Devi and Monica, Sacharan. So what is the answer please? The drafting committee of the constitution headed by Dr. B.R. Ambedkar did not have the benefit of such a or an dash study to guide its workings. కాంప్రిహెన్సివ్ స్టడీ, అడ్వాన్స్డ్ స్టడీ, ఫ్రింజీ స్టడీ. వాట్ ఇస్ ఆన్సర్ ప్లీజ్? సో చూసి చెప్పండి, క్లియర్గా, తొందర ఏం లేదు, నీట్గా చెప్పండి. వాట్ ఇస్ ఆన్సర్ జనరలీ కమ్స్ టు యూ? రైట్, మోహన్,
రైట్. కాంప్రిహెన్సివ్ అప్రోచ్ అని తీసుకోవడం జరుగుతుంది. వెరీ సింప్లీ స్టడీ ఈస్ ద నౌన్ జనరలీ. సో ఇక్కడ కాంప్రిహెన్సివ్ అప్రోచ్ సూటబుల్ అవుతుంది, అదేవిధంగా అడ్వాన్స్డ్ కూడా సూటబుల్ అవుతుంది. సో కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ కాబట్టి ఆన్సర్ మనం ఏం తీసుకోవాలి, ఆప్షన్ బి అనేది తీసుకోవడం జరుగుతుంది. డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హెడెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిడ్ నాట్ హ్యావ్ ద బెనిఫిట్ ఆఫ్ సచ్ అండ్ advanced study, such a comprehensive study. Fringy means it is something like something like lunatic అని తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెంజీ మీన్స్ సంథింగ్ లైక్ ల్యూనాటిక్, సంథింగ్ లైక్ మ్యాడ్నెస్ వేలో మనం తీసుకోవడం జరుగుతుంది, మీకు తెలుసు. సో ఈ విధంగా మనము తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఫ్రెంజీ is not the suitable answer. Remaining two options are suitable, A and B combination. So that is why you have to confirm question number 4. The answer is D. Let's go to the question number 5 please. Question number 5 తీసుకోండి ఇక్కడ. Question number 5. Political alignments in an existing legislature are often by splits in alliances and parties. చూసుకోండి ఇక్కడ వెరీ క్లియర్ గా బిఫోర్ ద బ్లాంక్ వీ హ్యావ్ బీన్ గివెన్ ఆర్ ఇచ్చాడు. ఆర్ తర్వాత అంటే పాసివ్ వైజ్ లో రాస్తే V3 రావాలి, లేకపోతే V4 రావాలి. ఇవి కాకుండా మనకు డైరెక్ట్ గా నౌన్ ఆర్ ఆఫ్ ఎన్ రిమిషన్ అని తీసుకోకూడదు, లేకపోతే అడ్జెక్టివ్ రావచ్చు. కాకపోతే రిమిషన్ ఈస్ ద ప్యూర్ నౌన్, కట్ చేయండి. డెస్ట్రాయ్ ఈస్ ద ప్యూర్ వర్బ్, కట్ చేయండి. డెస్ట్రాయిడ్, డెస్ట్రాయింగ్, డెస్ట్రాయిస్. సో ఇలాంటి వర్బ్ తీసుకోవడానికి ఆస్కారం కూడా లేదు కాబట్టి దాన్ని కట్ చేయండి. సో ఇక్కడ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ కాబట్టి సో ఖచ్చితంగా రిమైనింగ్ మెయిన్ వర్బ్ ఒకటే ఉంది. ట్రిగ్గర్, ట్రిగర్డ్, ట్రిగ్గరింగ్, ట్రిగ్గర్స్. సో ఆప్షన్ ఓన్లీ A is the correct option choice కాబట్టి సో we have to confirm. No, ఆర్ డెస్ట్రాయ్ ఉండదు కదా, ఆర్ డెస్ట్రాయిడ్ అని రావాలి. వస్తే ఇక్కడ YED ఫామ్ రావాలి, ఆర్ డెస్ట్రాయిడ్ అని రావాలి. రాలే కదా, అందుకే కట్ చేసాం. సో ఓకేనా. సో థర్డ్ ఫామ్ మాత్రమే తీసుకోవాలి కాబట్టి మోహన్ యూఆర్ కరెక్ట్. ట్రిగర్డ్ అని మాత్రమే ఆన్సర్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా దేవి అండ్ ఆల్ యూఆర్ కరెక్ట్. ఓన్లీ A is the correct option choice. సో ఇక్కడ మనకు ఆఫర్ నడుస్తుందండి. రైల్వే బ్యాచెస్ ఉన్నాయి, అదేవిధంగా SSC బ్యాచెస్ ఉన్నాయి, ఇండివిజువల్ బ్యాచెస్ ఇంగ్లీష్ ఉన్నాయి, ఇండివిజువల్ బ్యాచ్ ఫర్ జనరల్ స్టడీస్, ఇండివిజువల్ బ్యాచ్ ఫర్ క్యాప్సూల్ బ్యాచ్, SBI క్లర్క్ వరకు బ్యాచెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసి పార్టిసిపేట్ చేయాల్సింది రిక్వెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1 ప్లీజ్. ఇది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఇవరి దాకా మనము వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్ చూడడం జరిగింది. అంటే వొకాబులరీ పైన పదాల యొక్క మీనింగ్ తెలుసుకొని వాటి అర్థం చేసుకొని ఆ సిచ్యువేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటి అంటే ఇది గ్రామటికల్ బేస్డ్ క్వశ్చన్స్ అండి, గ్రామర్ పైన క్వశ్చన్స్. ఇది లైక్ ఎగ్జామ్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్లో రావచ్చు. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటాడు, ఫ్రేజ్ రిప్లేస్మెంట్ అంటా ఉంటాడు, ఇట్స్ లైక్ కాలమ్ బేస్డ్ ఫ్రేజెస్ అంటా ఉంటాడు. ఓకేనా, లైక్ సింగిల్ లైన్ ఎరటెక్షన్స్ అంటా ఉంటాడు, మల్టిపుల్ లైన్ ఎరటెక్షన్స్ అంటా ఉంటాడు. సరే, వాళ్ళు క్యాప్షన్ ఏది పెట్టినా కూడా మీకు అర్థమయ్యాల్సినటువంటి అంశం ఏంటంటే వాళ్ళు గ్రామర్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తున్నారు స్టూడెంట్ ని. ఆ యొక్క బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, SSC ఎగ్జామ్స్ కావచ్చు, RBI, SBI. సో ఓకేనా, ఎలాంటి ఎగ్జామ్స్ అయినా కూడా వాళ్ళు గ్రామటికల్ నాలెడ్జ్ మాత్రమే టెస్ట్ చేస్తారు. అంతకన్నా ఎక్కువ ఏమో మినిమం గ్రామర్ పర్ఫార్మెన్స్ ఉంటే సరిపోతుంది. మరి సూపర్ఫిషియల్ హైలీ లాంగ్వేజ్ ఆఫ్ గ్రామర్ మనకి ఏం అవసరం లేదు అక్కడ. ఓకేనా. సో ఇలాంటి బేసిక్గా ఇలాంటి అంశాల్లో మనం అడుగుతూ ఉంటాడు కాబట్టి చూసి చెప్పండి ఆన్సర్ ఏమొస్తుంది. ఇక్కడ బోల్డ్ వర్డ్ మాత్రమే చూసి దానికి తగ్గట్టుగా మీకు ఇక్కడ కరెక్ట్ సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎలాంటి బోల్డ్ వర్డ్ అవసరం లేకపోతే నో కరెక్షన్ రిక్వైర్డ్ అని ఆన్సర్ చెప్పాలి. ఓకేనా. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ ABCDE. మేక్ ఇట్ ఫాస్ట్. వెంకటేష్ వాళ్ళు ఆన్సర్ ప్లీజ్. యుగేష్ ఆన్సర్ ప్లీజ్. రైట్, వెరీ గుడ్. బోత్ A and D అని చెప్పారు. నైస్. Right, next question number. The two best things about the decision of the court was like its authenticity and practicality. Answer please. Yeah, very good. Sai Charan and Monica, you are correct. Even Sai Charan also wrong. So చూడండి ఇక్కడ ఆల్రెడీ గమనించండి, ఇక్కడ అబౌట్ ద డెసిజన్ ఆఫ్ ద కోర్ట్ ఇది కాస్త హోల్డ్ డౌన్ చేసుకోవాలి. దీన్ని చదవకూడదు అంటే కళ్ళు మూసుకోమని దాని ఉద్దేశం కాదండి, కాస్త హోల్డ్ డౌన్ చేయాలి. ఇక్కడ టూ బెస్ట్ థింగ్స్ అనేది మనకి ఇక్కడ ప్లూరల్లో ఇచ్చాడు. మీరు గమనించండి, ఇది ప్లూరల్. టూ బెస్ట్ థింగ్స్ అనేది ప్లూరల్. సో వర్బ్ కూడా ప్లూరల్లోనే ఉండాలి, వజ్ కాదు వర్ ఉండాలి. ఎందుకంటే పాస్ట్ టెన్స్ కదా, ఇది V2 కదా. సో ప్రజెంట్ టెన్స్ ఏది ఉన్నది మామూలుగా కట్ చేయండి. ఇక్కడ వజ్ అన్నాడు, ఇది కూడా కట్. వర్ ఇట్స్ అన్నాడు. మీరు గమనించండి, ఇక్కడ ఇట్స్ కి చాలా తేడా ఉంటుందండి. ఆథెంటిసిటీ నౌన్ కాబట్టి దీనికి మనం అడ్జెక్టివ్ ప్రిఫిక్స్ చేయాలి. అడ్జెక్టివ్ లో మనకు ITS అపాస్ట్రోఫీ రాదండి. సో అందుకని చెప్పేసి ఆప్షన్ ఏ కట్. ఫైనల్ గా మన ఆన్సర్ B ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ చాయిస్ గా తీసుకోవడం జరిగింది. రైట్ దేవి, మీరు మళ్ళీ మిస్టేక్ చేస్తున్నారు. రైట్ మోహన్ అండ్ మౌనిక, యూ మేడ్ కరెక్ట్ ఆప్షన్ చాయిస్. అర్థమైందా? ఇక్కడ ఇట్స్ అంటే మీకు తెలుసు కదా అండి, ఇట్ ఈస్ ద షార్ట్ కట్ ఆఫ్ లైక్ వాట్ ఇట్ ఈజ్. ఇట్స్ కలర్ అని అంటాం. ఇట్స్ కలర్ అన్నప్పుడు ఏం తీసుకోవాలి? అర్థమైందా? అప్పుడు డైరెక్ట్ గా ఇట్స్ కలర్ అంటే వితౌట్ అపాస్ట్రఫీ తీసుకోవాలి. ఇట్స్ కలర్ ఈజ్ రెడ్ అని తీసుకుంటాం. అంటే ఈ ఇట్స్ ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు మీరు? అడ్జెక్టివ్ ఒక నౌన్ ఉందా పక్కన, అయితే ఎలాంటి అపాస్ట్రఫీ రాయకూడదు. నౌన్ లేదా, చలో యూ కెన్ రైట్ ద వర్డ్ ఇట్ ఈస్ అని చెప్పడం జరుగుతుంది. రైట్, యుగేష్ డి అంటున్నారు. మళ్ళీ చూసుకోండి, అక్కడ ఆప్షన్ అనేది B ఫర్ బెంగళూరు ఈజ్ రైట్ ఆప్షన్ చాయిస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 ప్లీజ్.
Then the center has written to all states like voicing concern that due to the lower GST collections, the compensation cess might not enough to pay for losses arising out of the tax system. Answer please. Right, అందరూ ఫాస్ట్గా ఆన్సర్ చెప్పాలి. జస్ట్ టైప్ యువర్ ఆన్సర్, మేక్ ఇట్ ఫాస్ట్. అది తప్పో ఒప్పో ఆన్సర్ టైప్ చేస్తూనే ఉంటే మనకు క్లారిటీ రావడం జరుగుతున్న ఒక ఉద్దేశం. రైట్, ఆన్సర్ ప్లీజ్, మేక్ ఇట్ ఫాస్ట్ గైస్. And it's already 7:20 minutes is running. So answer please. The center has written all states voicing concern to that due to the lower GST collections, the compensation cess might not enough to pay for losses arising out of the tax system. Right, and okay, not an issue. Sai Charan, you have to learn. Right, Venkateshwarlu and even Mohan, answer is B and Chapali, very good. ఇక్కడ మైట్ నాట్ ఎనఫ్ అంటున్నాడు. ఇక్కడ మైట్ నాట్ ఎనఫ్ కాదండి, ఇక్కడ మైట్ నాట్ బి ఎనఫ్ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మోడల్ యాక్సిలరీ ఎక్కడ వచ్చినా కూడా, మోడల్ యాక్సిలరీ మీకు తెలుసు, మోడల్ వర్బ్ ఎక్కడ వచ్చినా కూడా ఒక బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఉండాలి. బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ లేకపోతే అసలు అర్థమే లేదు కదా. ఇప్పుడు మనం అంటా ఉంటాం ఐ కెన్ డూ దిస్ వర్క్, ఐ కెన్ గో దేర్, ఐ కెన్ కమ్ హియర్, ఐ కెన్ డూ దిస్. సో అలా కాకుండా చూడండి ఇక్కడ ఇట్ మే అని చెప్తా ఉంటాం. ఇట్ మే, ఇట్ మే బి, ఇట్ మైట్ బి, ఇట్ కెన్ బి, ఇట్ కుడ్ బి, ఇట్ షాల్ బి, ఇట్ విల్ బి. సో ఈ యొక్క బేసిక్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ లేకుండా వీటికి అర్థం లేదు. ఈ మోడల్ ఆక్సిలరీస్ ఎక్కడైతే రాస్తున్నారో వాటికి అర్థం లేదు. సో అదే జరిగింది ఇక్కడ చూడండి. మైట్ నాట్ ఎనఫ్ టు పే అన్నాడు. సో ఇక్కడ బేసిక్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ లేదు కాబట్టి మనం జోడించుకున్నాం. సో ఆన్సర్ ఇస్ కన్ఫర్మ్ నెంబర్ 2. రైట్ మహేష్ అండ్ ఆల్, ఉదయ్ కిరణ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 ప్లీజ్. ద హైకోర్ట్ హ్యాస్ విత్డ్రాన్ ఆల్ జుడిషియల్ వర్క్ ఫ్రమ్ అ సిట్టింగ్ సీనియర్ జడ్జ్ రాకేష్ కుమార్ which was in the course of hearing a corruption case against a former IAS officer. What is answer please? సో వెరీ సింపుల్ లాజిక్. ఇక్కడ రాకేష్ కుమార్ అని క్లియర్ గా వాళ్ళు చెప్పారు. రాకేష్ కుమార్ ఈజ్ ఏ పర్సన్, ఆల్ రైట్, అతను ఒక వ్యక్తి. పర్సన్స్ ఎప్పుడు కూడా మనము విచ్ తో రిఫర్ చేయము, దేంతో రిఫర్ చేస్తాం, ఓన్లీ హూ తో రిఫర్ చేయడం జరుగుతుంది, అవునా. సో ఇక్కడ విచ్ కట్ చేసి హూ తీసుకుంటాం. ఎన్ని ఆప్షన్ లో విచ్ ఉంది, కట్, ఓకేనా. హూ వాజ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ హియరింగ్ అన్నాడు, హూ వాజ్ ఇన్ ద కోర్స్ టు హియరింగ్ అన్నాడు. ఇక్కడ టు హియరింగ్ కాదండి, ఆఫ్ హియరింగ్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏ కట్ చేసి ఫైనల్ గా మనం ఆన్సర్ ఏం తీసుకోవడం జరుగుతుంది. సో ఏ కట్ చేసి మనం ఏం తీసుకున్నాం, యుగేందర్ ఆన్సర్ సి అనేది తీసుకోవడం జరిగింది. విచ్ వాజ్ కాదండి, హూ వాజ్ ఇన్ ద కోర్స్ ఆఫ్. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ కదా. మిమ్మల్ని ఎర్రర్ డిటెక్షన్ చేయమని చెప్పట్లేదు, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని అందులో ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా బెస్ట్ పాసిబుల్ వే ఏ విధంగా రాయొచ్చు అని అడుగుతున్నాడు. కాబట్టి ఆన్సర్ సి ఇస్ ద కన్ఫర్మేషన్. మోనికా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 ప్లీజ్. ఎస్ మోహన్. Question number 4 please. The Reserve Bank of India in its annual report 2017-2018 had said that the lack of domestic demand is holding back animal spirits in the economy. Answer please. Right, Mr. Mohan and Monica Venkateshwarlu. So fast and the Reserve Bank of India in its annual report for 2017 to 2018 had said that the lack of domestic demand is holding back animal spirits in the economy. So what is the answer please? So make it fast guys. Answer what should come generally. The answer what you have to expect. Was holding very clearly. ఇక్కడ had said అన్నాడు కాబట్టి had said అనేది past tense లో ఇచ్చాడు క్లియర్ గా. సో ఈ పాస్ట్ టెన్స్ లో ఇచ్చినటువంటి అంశాన్ని నెక్స్ట్ కూడా పాస్ట్ టెన్స్ లో ఉండాలి కాబట్టి ఈజ్ అన్నాడు. సో ఆ విధంగా దీన్ని కట్ చేయాలి ఇక్కడ. సో ఈజ్ కాకుండా వాజ్ ఎక్కడ ఉంది, ఓన్లీ బి ఉంది కాబట్టి వీ హ్యావ్ టు కన్ఫర్మ్. క్వశ్చన్ నెంబర్ 4th ఆన్సర్ ఇస్ బి, కన్ఫర్మేషన్. వెరీ గుడ్. సో ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ 5 అనేది మీకు హోంవర్క్ లో ఇస్తున్నామండి. హోంవర్క్ చేసి మీరు ఆన్సర్ రాయాల్సిన రిక్వెస్ట్ ఇక్కడ. ఎస్ మహేష్, ఆన్సర్ ఇస్ కన్ఫర్మ్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 అనేది హోంవర్క్ చేసి అక్కడ ఆప్షన్స్లో మీరు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. సో రైట్ స్టూడెంట్స్, సాయి చరణ్ అండ్ ఎవ్రీబడి. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఎడిటోరియల్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ 72% ఆఫర్ నడుస్తుంది మనకి. ఇంకా ఇక్కడ రైల్వేస్ బ్యాచెస్ ఉన్నాయి, ఎస్ఎస్సి టార్గెట్ బ్యాచెస్ ఉన్నాయి, ఇంగ్లీష్ సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి, ఇంగ్లీష్ సపరేట్ జిఎస్ సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి, లైక్ జనరల్ అవేర్నెస్ క్యాప్సూల్ బ్యాచ్ సపరేట్గా ఉంది, ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ సపరేట్గా ఉంది. సో ఇందులో మీరు ఏ బ్యాచ్లో అయినా జాయిన్ అయ్యేటప్పుడు యూ హ్యావ్ టు యూజ్ ద కూపన్ కోడ్ Y209 యూజ్ చేయాల్సిన రిక్వెస్ట్ మీ అందరికీ కూడా. రైట్ స్టూడెంట్స్, అండ్ వీఆర్ హియర్ టు డిస్కస్ టుడేస్ వెరీ ఇంపార్టెంట్ లైక్ కాంపౌండ్ కాన్యూండ్రమ్ ఆన్ ఇంట్రెస్ట్ వైవర్. అర్థమైందా? సో ఇది మనకి ఇవాళ ఇచ్చినటువంటి హెడింగ్. ఇది కొంచెం ఫినాన్షియల్ పరంగా ఇచ్చాడు హెడింగ్ అంతా కూడా. సో ఇది మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. ఆల్ రైట్, రెడీ ఎవ్రీబడి, సాయి చరణ్ అండ్ ఆల్.
రైట్ సాయి చరణ్ అందరికీ ఓకేనా? కొంచెం ఈ ఫాంట్ సైజ్ చిన్నగా ఉంది, కొంచెం నేను పొద్దున సఫర్ కావడం జరిగింది యాక్చువల్గా. ఇట్స్ లైక్ నేను తీసుకున్నటువంటి వెబ్సైట్ పనిచేయలేదు, సో నేను మామూలుగా వేరే ప్రైవేట్ వెబ్సైట్ నుంచి ఇది ఎడిట్ చేసి తీసుకొచ్చాను. యాక్చువల్లీ మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, అందులో ప్రాబ్లం వచ్చింది. రైట్ వెంకటేశ్వర్లు అండ్ ఆల్ గైస్, థ్యాంక్ యూ. సో లెట్ సి, రెడీ కదా అందరూ? రైట్ యూ గేస్ చూద్దామా. మరి అందరూ కూడా సెషన్లో లాస్ట్ వరకు ఉంటూ క్లియర్గా డౌట్స్ అడుగుతూ ముందుకెళ్ళాల్సిన రిక్వెస్ట్. అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి క్లియర్గా. రైట్ స్టూడెంట్స్, అండ్ హియర్ వీఆర్ కాంపౌండ్ కోనుండ్రమ్. వాట్ డస్ ఇట్ మీన్ కోనుండ్రమ్ ఆన్ ఇంట్రెస్ట్ వేవర్? అర్థమైందా? ఈ కాంపౌండ్ కోనుండ్రమ్ అంటే ఏంది? కాంపౌండ్ అంటే మూకుమ్మడిగా అంతా ఒక దగ్గరగా ఉండడం. కోనుండ్రమ్ అంటే ప్రాబ్లమేటిక్ అండి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్, లైక్ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లమ్. దాట్స్ ద సిచ్యువేషన్ వీఆర్ ఫేసింగ్ ఈస్ కలవర్డ్ కోనుండ్రమ్ అని చెప్తా ఉంటాం. అది ఒక నౌను, ప్రాపర్ అది కామన్ నౌన్గా తీసుకుంటాం. అంటే కాంపౌండ్ కోనుండ్రమ్ అంటే కాంపౌండ్ ద్వారా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్. కాంపౌండ్ ద్వారా ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి? కాంపౌండ్గా ఉంటే మంచిదే కదా, అందరం కాంపౌండ్గా ఉంటే ఒక దగ్గరగా ఉంటే చాలా హ్యాపీ కదా. దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమున్నది? ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినాయి? ఎవరికి ప్రాబ్లమ్స్ వచ్చినాయి? ఓహో, ఆన్ ఇంట్రెస్ట్ వేవర్. ఈ కాంపౌండ్ అనేది ఇప్పుడు కాస్త క్లారిటీ వచ్చింది. ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి అంశంలో కాంపౌండ్ అనేది వాడడం జరిగింది. అచ్చా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వల్ల ప్రాబ్లం వచ్చిందా? ఓకే, మనకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని మనం మ్యాథమెటిక్స్లో చూస్తూ ఉంటాం. ఈ యొక్క డబ్బులు ఇచ్చిపుచ్చుకునే సమయంలో మనం వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. అయినా సింపుల్ ఇంట్రెస్ట్ మరియు మనం చక్రవడ్డీ, బారు వడ్డీ అంటాం కదా. సో అలాంటి పదాలు ఇవి. ఓకేనా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కోనుండ్రమ్. సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ద్వారా వచ్చినటువంటి ప్రాబ్లం. ఎస్, గుడ్ మార్నింగ్ స్వప్నాజీ. రైట్, ఐ హోప్ యూఆర్ క్లియర్ విత్ దట్ వన్. కాంపౌండ్ కోనుండ్రమ్ అండ్ ఇంట్రెస్ట్ వేవర్. మనం వేవర్ అంటే తెలుసు కదా, మనం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ వేవ్ ఆఫ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ యొక్క డైరెక్ట్ లోన్ వేవ్ ఆఫ్ అయిపోతుంది. లోన్ వేవర్ ఉంటుంది మనకు. ఈ తెలంగాణ గవర్నమెంట్ ₹1,00,000 మాఫీ చేస్తాం, రుణమాఫీ చేస్తాం అంటూ ఉంటారు కదా. సో దాన్ని ఇంగ్లీష్లో వేవర్ అని చెప్తా ఉంటాం. సో ఇక్కడ ఏం జరిగిందట? కాంపౌండ్ కోనుండ్రమ్ ఆన్ ఇంట్రెస్ట్ వేవర్. అక్కడ ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు అనే ఒక అంశం పట్ల అక్కడ ప్రాబ్లం ఏర్పడింది. సో ఎవరికి ఇంట్రెస్ట్ కడుతున్నారు, అసలు ఇంట్రెస్ట్ సిచ్యువేషన్ ఏంటి ఇక్కడ అనేది మనం కాస్త లోపలికి వెళ్ళి సబ్ హెడింగ్ లో చూసుకుందాం. రైట్, వైల్ ద వేవర్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఈజ్ వెల్కమ్. అచ్చా, మీకు తెలుసు ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్, దట్స్ కాల్డ్ ద వర్డ్ చక్రవడ్డీ లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్తా ఉంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మామూలుగా ఉంటుంది, మళ్ళీ దానిపైన ఇంట్రెస్ట్ వేయడాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం? ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఈజ్ వెల్కమ్. అయినా ద వేవర్, ఇక్కడ మనము వైల్ అనేది మీకు తెలుసు అండి. వైల్ అనేది మనం కంజంక్షన్ లాగా వాడుకుంటాం, మీకు తెలుసు. అంటే రెండు సైమల్టేనియస్ యాక్షన్ జరిగినప్పుడు వైల్ అనేది తీసుకోవడం జరుగుతుంది, మీకు తెలుసు, అవునా? సో ఆ విధంగా, సో ఈ విధమైనటువంటి అంశంలో చూసుకున్నట్లయితే వైల్ ద వేవర్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఈజ్ వెల్కమ్. ఎలా చదవాలి? ఇది కాస్త హోల్డ్ డౌన్ చేసుకోవాలి. ఏది? ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ కాస్త హోల్డ్ డౌన్ చేసుకోవాలి. వైల్ ద వేవర్ ఈజ్ వెల్కమ్, అది స్వాగతించబడినటువంటి అంశం. ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ వాళ్ళు వేవ్ ఆఫ్ చేస్తున్నారంట, చక్రవడ్డీ తీసేస్తున్నారంట. ఓకే, హ్యాపీ. సో వాట్ ఇస్ అ ప్రాబ్లం? MSMEs నీడ్ మోర్ హెల్ప్. ఎలా చదవాలి సెంటెన్స్? వైల్ ద MSMEs, ఈ వైల్ అనేది ఇక్కడ దీనికి జోడించి చదవాలి డైరెక్ట్గా. వైల్ ద MSMEs నీడ్, మళ్ళీ ఒక వర్బ్, ఇది నీడ్ అనేది వర్బ్. వైల్ ద MSMEs నీడ్ మోర్ హెల్ప్, వారికి మీకు తెలుసు అండి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్తా ఉంటాం. సో సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు అని చెప్తా ఉంటాం, మీకు తెలుసు. సో ఆ విధంగా వాటికి ఇంకా కొంచెం ఎక్కువ హెల్ప్ కావాలి. మామూలుగా ఇప్పుడు ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ వేవ్ ఆఫ్ చేసినంత మాత్రాన వారికి ఒరిగే ప్రయోజనం ఏమి లేదు, వారికి సమకూరేటువంటి ప్రయోజనం పెద్దగా ఏం లేదు. రైట్, వెరీ గుడ్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ దేవి. సో ఆ విధంగా వైల్ ద వేవర్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఈస్ వెల్కమ్, MSMEs నీడ్ మోర్ హెల్ప్. ఇంకెక్కువ సాయం కావాలి వారికి గవర్నమెంట్ తరఫు నుంచి. సో అని డిస్కస్ చేస్తున్నటువంటి అంశం. మరి ఇక్కడ చూద్దాం, ఇక్కడ మరి ఇంట్రెస్ట్ ఏ విధంగా వాళ్ళు వేవ్ ఆఫ్ చేస్తున్నారు, ఎంత ఇంట్రెస్ట్ వేవ్ ఆఫ్ చేస్తున్నారు, సో దీనివల్ల ప్రజలకు వచ్చేటువంటి లాభం ఏంటి, సో ఈ ఇంట్రెస్ట్ వేవ్ ఆఫ్ చేయడానికి గల కారణం ఏంటి, అసలు బేసిక్ రీజన్ ఎందుకు ఇంట్రెస్ట్ వేవ్ ఆఫ్ చేయాలి, ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, మరి ఏంటి కథ అనేది మనం లోపలికి వెళ్ళి చూసుకోవాలి. రైట్, లెట్స్ సీ. రైట్, చదుదాం, పారాగ్రాఫ్ చదుదాం. ద సెంటర్స్ స్కీమ్ to bear the difference between the compound interest and like simple interest on retail and MSME loans availed by borrowers whose aggregate outstanding borrowings were less than 2 crore between March 1st and 31st August. That means 6 months duration. March to August ante 6 నెలల సమయం. 6 months duration has come, not a day too soon.
రైట్. సో వెరీ క్లియర్. ఇక్కడి వరకు సెంటెన్స్ కంప్లీట్ కావడం జరిగింది. ఈ సెంటెన్స్లో ఒక సబ్జెక్టు ఒక వర్బు మాత్రమే ఉంటుంది, మిగతా అంత ఇన్ఫర్మేషన్ సో అండ్ సో రైటర్ డిస్కస్ చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా మనం గమనించుకుంటే సబ్జెక్ట్ వచ్చేసి మనకి ద సెంటర్ స్కీమ్ అనే సబ్జెక్టు అయినా. సో ఈ తర్వాత వచ్చినటువంటి దీన్ని కాస్త మనం హోల్డ్ డౌన్ చేసుకోవాలి. ఎక్కడి వరకు ఈ 3 లైన్లు కూడా కాస్త హోల్డ్ డౌన్ చేసి పెట్టుకోవాలి. అయినా ఎలా చదవాలి సెంటెన్స్? ద సెంటర్స్ స్కీమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్, పథకం. ద సెంటర్ స్కీమ్ హ్యాస్ కమ్ నాట్ అ డే టూ సూన్. అర్థమైందా? సో అది అంత తొందరగా రాలేదు. ఈ యొక్క నిర్ణయము, ఈ యొక్క పథకము అంత ఈజీగా రాలేదు. వ్యయప్రసాలకు ఓర్చి చాలా రోజులు కష్టపడిన తర్వాత ఈ యొక్క స్కీమ్ రావడం జరిగింది. ద సెంటర్ స్కీమ్ హ్యాస్ కమ్ నాట్ అ డే టూ సూన్. అంత తొందరగా ఏం రాలేదు, ఇవాళ అనుకుంటే రేపు పొద్దున జరగలేదు, చాలా ఇక్కడ ప్రయాసాలు జరగడం జరిగింది అని చెప్తున్నాడు. సో ఆ విధంగా సో ఈ సెంటర్ స్కీమ్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు సెంటర్ స్కీమ్లో అని మనం గమనిస్తే ద సెంటర్ స్కీమ్. సో ఈ మధ్యలో ఇచ్చినటువంటి భాగాన్ని దీన్ని కాస్త మనం హోల్డ్ డౌన్ చేసుకోవాలి. హోల్డ్ డౌన్ చేసుకొని మళ్ళీ నీట్గా చదువుకుంటూ వెళ్ళాలి, మధ్యలో చదవాలి. ఈ సెంటర్ స్కీమ్ గురించి ఇక్కడ ఇందులో మీకు రైటర్ ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ద సెంటర్స్ స్కీమ్ టు బేర్ ద డిఫరెన్సెస్ అయినా. టు బేర్ ద డిఫరెన్స్ అంటే మీకు తెలుసుగా వ్యత్యాసం అయినా. బేర్ అంటే భరించడం. టు బేర్ ద డిఫరెన్స్ బిట్వీన్ అని ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మనకు అండ్ రావాలి. వచ్చింది చూసుకోండి ఇక్కడ అయినా. డిఫరెన్స్ ఇక్కడ కాదనుకుంటా, ఐఎమ్ సారీ, ఇక్కడ అండ్ అయినా. టు బేర్ ద డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ భరించాలి. ఏం డిఫరెన్స్? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ రిటైల్. అర్థమైందా? ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ చేస్తే వచ్చే అటువంటి ఆ యొక్క అమౌంట్ సెంటర్స్ భరిస్తుందట. ఆ అమౌంట్ మాత్రమే వేవ్ ఆఫ్ చేస్తుందంట. అంటే నేను విన్నాను, ఒక చిన్న కంక్లూజన్కి వచ్చాను, ఇది చాలా చిన్న అమౌంట్ అని ఒక చిన్న క్యాల్కులేషన్లో నాకు నా ఫ్రెండ్ చెప్పడం జరిగింది. 1,00,000 రూపాయలు తీసుకున్నటువంటి వ్యక్తికి ఎంత చిన్న అమౌంట్ అంటే దాదాపుగా 180 రూపాయల వేవ్ ఆఫ్ మాత్రమే గవర్నమెంట్ చేస్తుందట. అంటే చూడండి, 1,00,000 రూపాయలకి 180 రూపాయలు కట్టే పెద్ద అదేం కాదు. 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్న అతను అయినా 180 రూపాయలు పెద్ద లెక్కేం కాదు 6 నెలలు గమనిస్తే. అర్థమైందా? సో ఇది పెద్ద ఒరిగేటువంటి ప్రయోజనం ఏం లేకపోయినప్పటికీ, కానీ పెద్ద మొత్తంలో ఎవరైతే అప్పులు తీసుకుంటారో, లోన్స్ తీసుకుంటారో, కొన్ని 50-60 కోట్లు లైక్ 1,00,000 కోట్ల అప్పు, అంటే ఇంత పెద్ద మొత్తంలో ఎవరైతే తీసుకుంటారో, ఈ 2-3 లక్షలు, 10 లక్షలు, 50 లక్షలు, 1 కోటి, 2 కోట్లు తీసుకున్నటువంటి వారికి పెద్ద ప్రయోజనం ఏం లేదు అని నేను విన్నాను ఈ సంఘటన. సో ఆ విధంగా ఇక్కడ పెద్దగా డిఫరెన్స్ ఏం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఈ యొక్క లోన్ వేవ్ ఆఫ్ చేస్తున్నటువంటి పెద్ద అంశం ఏం లేదు. ఒక చిన్న అంశం అని దాన్ని మనం గమనించాలి ఇక్కడ. టు బేర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ రీటైల్ అండ్ ఎంఎస్ఎంఈ లోన్స్ అయినా అవైల్డ్ బై బారోవర్స్. ఎవరైతే ఈ యొక్క లోన్స్ తీసుకున్నారో అవైల్డ్ బై బారోవర్స్ హూజ్ అగ్రిగేట్ అవుట్ స్టాండింగ్ బారోయింగ్స్ వర్ లెస్ దెన్ 2 crore. 2 కోట్లకు కిందికి తీసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం వర్తించినట. అది ఎప్పుడు మళ్ళీ బిట్వీన్ 1 March to 31 August ఈ మధ్య కాలంలో తీసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క స్కీమ్ వర్తించినట. వారి యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ మరియు అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కథ మీకు తెలుసు కదా. ఈ యొక్క లాక్డౌన్ సమయంలో మనం మొరాటోరియం అనేది తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ మనకు మొరాటోరియం ఇచ్చింది. అంటే ఈఎంఐస్, ఈ యొక్క పర్సనల్ లోన్స్ సంబంధించినటువంటి ఈఎంఐస్, వెహికల్ లోన్స్, హౌస్ లోన్స్, వీళ్ళంతా కూడా ఎలాంటి ఈఎంఐ కట్టనవసరం లేదని 6 నెలల సమయం వరకు 6 నెలలు కూడా సమయం ఇవ్వడం జరిగింది. మీరు చూసారు ఆల్రెడీ కూడా. సో ఆ విధంగా ఇక్కడ అప్పుడు వాళ్ళు ఈ యొక్క చక్రవడ్డీ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ వేయడం జరిగింది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ఆ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ మైనస్ మరియు సింపుల్ ఇంట్రెస్ట్ చేస్తే ఎంతైతే అమౌంట్ వస్తుందో అంతే పే చేస్తాను అని ఒక పట్టుబట్టుకొని కూర్చుందట గవర్నమెంట్. సో ఇది ఎంతవరకు లిమిట్ అనేది ఇక్కడ విధించడం జరిగింది 2 కోట్లు. మరియు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1 March to 31 August మధ్యలో మాత్రమే వర్తించును అని చెప్తున్నది. సో ఇదంతా కూడా ద సెంటర్ స్కీమ్ హ్యాస్ కమ్ నాట్ అ డే టూ సూన్. అంత తొందరగా ఏం రాలేదు, చాలా కష్టపడడం జరిగింది అని చెప్తున్నటువంటి సందర్భం ఇక్కడ. సో నెక్స్ట్, ఇన్ స్పెల్లింగ్ అవుట్ ద నామ్స్ ఫర్ లెండర్స్, alright, in spelling out the norms for lenders to identify eligible beneficiaries and then ensure that the extra interest on interest refunded by 5th November. Yeah, moratorium, very good. ఓకేనా, 5th November లోపు ఇచ్చేయాలని డిసైడ్ అయ్యారంట. ద గవర్నమెంట్ హ్యాస్ క్లియర్లీ బీన్ స్పర్డ్. ఇక్కడ స్పర్డ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే ఎంకరేజ్డ్ అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఓకేనా, ద గవర్నమెంట్ హ్యాస్ క్లియర్లీ బీన్ స్పర్డ్ బై ద
సుప్రీం కోర్ట్స్ అడ్మోనిషన్ అంటే మీకు తెలుసు కదండి, మందలించడం, లైక్ టు చైడ్ సమ్వన్, టు స్కోల్డ్ సమ్వన్ లిటిల్ బిట్, నాట్ మచ్. ఓకేనా? సో దాన్ని మనం ఇంగ్లీష్లో అడ్మోనిషన్ అంటాము, తెలుగులో మందలించడం అంటాం. అంటే చిన్నగా మందలించడం, వారిని ఇలా ఎందుకు చేస్తున్నావు, అలా ఎందుకు చేస్తున్నావు అని అడగడం. సో దాన్ని ఇంగ్లీష్లో అడ్మోనిషన్ అని చెప్తా ఉంటాం. సో ఆ విధంగా ద గవర్నమెంట్ హ్యాస్ క్లియర్లీ బీన్ spurred by the Supreme Court. Supreme Court's admonition to expedite means very fast, expedite relief to small borrowers. సుప్రీం కోర్టు చివాట్లు పెట్టిందట, తొందరగా ఏవైతే అమౌంట్ ఉందో వారికి ఇచ్చేయండి, స్మాల్ బారోవర్స్ ఎవరైతే ఈ అమౌంట్ కోసం చూస్తున్నారో వారికి తొందరగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్ క్రెడిట్ చేయండి అని యొక్క సుప్రీం కోర్టు మన సెంట్రల్ గవర్నమెంట్కి చివాట్లు పెట్టిందని చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్, విత్ ద టాప్ కోర్ట్ అంటే ఎవరు? సుప్రీం కోర్టు. హ్యావింగ్ పాయింటెడ్లీ రిఫరెన్స్డ్ ద approaching festival of lights when it said, festival of lights అంటే మనకు తెలుసు, when it said the common man's Deepavali, what is it? The common man's Diwali festival, Deepavali was in the government's hands. అది ఎవరి చేతిలో ఉందట? గవర్నమెంట్ చేతిలో ఉందట. అంటే ఈ నవంబర్ 7th రోజు డెడ్ లైన్ విధించింది కదా, ఎప్పటి వరకు? నవంబర్ 5th లోపు వారి యొక్క ఖాతాల్లోకి వారి యొక్క వేవింగ్ ఆఫ్ అమౌంట్ అనేది వెళ్ళిపోవాలి, అప్పుడే వాళ్ళు దీపావళి బాగా హ్యాపీగా చేసుకోగలుగుతారు. ఇది గవర్నమెంట్ చేతిలో ఉందని చెప్తున్నాడు ఈ విధంగా. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, ద సెంటర్ హ్యాస్ ఎండెడ్ అప్ సెట్టింగ్ అ రియల్లీ టైట్ డెడ్ లైన్ of less than 2 weeks for banks and NBFCs, non-banking financial corporations, NBFs to credit the differential amount అంటే ఈ యొక్క డిఫరెన్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చినటువంటి అమౌంట్ ఈ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి వెంటనే 2 వారాల్లో, విత్ ఇన్ 2 వారాలు. అంటే ఇవాళ ఏం వారము అంటే, ఐ మీన్ వాట్ ఈస్ ద డే టుడే? 28th October. అంటే నవంబర్ 5th అంటే దాదాపు 2 వారాలు కూడా లేదు ఇక్కడ క్లియర్గా, అవునా? సో వారి యొక్క బారోవర్స్ అకౌంట్స్లోకి వెళ్ళిపోవాలని చెప్పేసి క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆ యొక్క బ్యాంకులకి మరియు ఎన్బిఎఫ్స్కి ఆదేశాలు ఇచ్చిందట క్లియర్గా. నెక్స్ట్, ద లెండర్స్ అంటే అప్పులు ఇచ్చేవాళ్ళు, మీకు తెలుసు, లైక్ బ్యాంక్స్ కావచ్చు, ఎన్బిఎఫ్సిస్ కావచ్చు. ద లెండర్స్ హ్యావ్ దేర్ టాస్క్ cut out to make sure that they pick out all the eligible loans. అర్థమైందా? సో ఎలిజిబుల్ లోన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ మొరాటోరియంలో కిందికి వచ్చినటువంటి ఏవైతే లోన్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా వాళ్ళు చూసుకోవాల్సిన అంశం ఉంటుంది ఆ యొక్క లెండర్స్. ఆ లోన్స్ ఏమిటి, ఎలిజిబుల్ లోన్స్ ఏమున్నాయి మామూలుగా అని గమనిస్తే హైఫన్స్లో ఇచ్చాడు, చూసుకోండి. అది ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, హౌసింగ్ లోన్ కావచ్చు, కన్స్యూమర్ డ్యూరేబుల్స్ లోన్ కావచ్చు, ఆటోమొబైల్స్ లోన్ కావచ్చు, కన్జంప్షన్ లోన్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ బారోయింగ్స్ యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ ప్రొవైడెడ్ టు ఎంఎస్ఎంఈస్. సో వీటన్నిటి పట్ల క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఎంతవరకు డబ్బు వెళ్ళాలి అనేది అంతా కూడా ఈ లెండర్స్ క్లియర్గా పనులు చేసుకోవాలి, వారి టాస్క్ వారికి ఉంది. అండ్ దట్ ద బారోయింగ్స్ హ్యాడ్ నాట్ టర్న్డ్ ఇన్ టు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ యాజ్ ఆన్ February 29th. February 29th వరకు కూడా ఏవైతే ఎన్పిఎల్ కన్వర్ట్ కాలేదో వాటికి మాత్రమే ఈ యొక్క పథకం వర్తిస్తుంది. ఏ లోన్ కానీ, ఆటోమొబైల్ లోన్ కానీ, ఎడ్యుకేషన్ లోన్ కానీ, హౌసింగ్ లోన్ కానీ ఏదైనా ఎన్పిఏగా మారిపోతే, నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మారిపోతే వాటికి ఈ పథకం వర్తించదు. సో అందుకే అవన్నీ క్లియర్గా చూసుకోవాలి. లెండర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా చూసుకొని ఎవరికి మరి ఇది పథకం వర్తిస్తుంది అని ఆ విధంగా క్లియర్గా చూసుకోవాలని చెప్తున్నటువంటి అంశం ఇక్కడ. అందులో ఏం లేదు, వెరీ సింపుల్. ఓకేనా? దే విల్ హ్యావ్ టు రీఫండ్ ద డిఫరెన్స్. చూసారా, మళ్ళీ డిఫరెన్స్ అంటున్నాడు. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ చేస్తే వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆ రిఫండ్ చేయాలి ఆ యొక్క ఖాతాల్లోకి అని చెప్తున్నాడు. దే విల్ హ్యావ్ టు రీఫండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ చార్జ్డ్ ఫర్ 6 month పీరియడ్ అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. గమనించారా, ఇది 6 నెలల సమయంలో మాత్రమే, 1st March టు 31st August వరకు జరిగినటువంటి ఈ యొక్క కాలంలో ఏదైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాళ్ళు బ్యాంక్స్ అనేది ఛార్జ్ చేస్తున్నాయో, సో మరియు సింపుల్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి, సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చేస్తే వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఆ యొక్క కస్టమర్ ఖాతాలోకి వెళ్ళిపోవాలని చెప్తున్నాడు. అవునా కదా? లాక్డౌన్ వల్ల వాళ్ళు మొరాటోరియం విధించారు, మొరాటోరియంలో మనం ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు అట్లని చెప్పి హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, అంటే నాకు కూడా ఒక లోన్ ఉంది, అఫ్ కోర్స్ నేను కూడా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించింది. సరే, వాళ్ళు మన కోసం వెయిట్ చేయరు కదా, సో అది అంశం ఇక్కడ. సో నెక్స్ట్, ఇన్ మేకింగ్ ఆల్ ద స్పెసిఫైడ్ బారోవర్స్ అంటే ఎవరైతే ఇంపార్టెంట్ బారోవర్స్, స్పెసిఫైడ్ బారోవర్స్ ఎలిజిబుల్ ఫర్ ద ఎక్స్గ్రేషియా. ఇది ఒక రకమైనటువంటి ఎక్స్గ్రేషియా కదా. ఇక్కడ గ్రేషియా అంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞతగా ఇస్తున్నటువంటి అమౌంట్. గ్రాటిట్యూడ్ అంటాం కదా, ఇట్స్ మై గ్రాటిట్యూడ్, ఇది నా యొక్క కృతజ్ఞత అంటాం కదా. సో ఎక్స్గ్రేషియా ద గవర్నమెంట్ హ్యాస్ సాట్
to ensure equity between those who may have availed of the repayment moratorium and others who had opted to continue service their borrowings. అర్థమైందా? సో ఇక రెండు అంశాలు, ఎవరైతే ఇప్పటి వరకు మొరాటోరియంలో ఉండి అమౌంట్ కట్టాలనుకుంటున్నారో, సో అదేవిధంగా ఎవరైతే ఇంకా ఈ యొక్క లోన్ అమౌంట్ని ఎవరైతే పొడిగించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అని చెప్తున్నాడు. సో అదేవిధంగా నెక్స్ట్, ద మూవ్ హ్యాస్ అండర్స్టాండబుల్లీ evoked both. evoked మీన్స్ లైక్ తీసుకొచ్చింది, ఏనా, చెప్పారు అని మీనింగ్ రావడం జరుగుతుంది. ఆ విధంగా అంటే డిఫరెంట్ మీనింగ్స్, evoked మీన్స్ అడ్వైజ్డ్, సజెస్టెడ్, ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. ద మూవ్ హ్యాస్ understandably suggested, the move has understandably advised both relief and some disquiet. సో ఈ అంశం అనేది కొంచెం రిలీఫ్ ఇచ్చింది మరియు కొంచెం ఇబ్బందికరంగా కూడా మారింది అని చెప్తున్నటువంటి అంశం. రిటైల్ బారోవర్స్ ఎవరైతే ఉన్నారో, చిన్న చిన్న మొత్తంలో ఈ యొక్క అప్పులు తీసుకున్నవారు, ఎస్పెషల్లీ దోస్ హూ కంటిన్యూ టు మీట్ దేర్ ఈఎంఐ కమిట్మెంట్స్, అయినా, సో ఎవరైతే ఈఎంఐలు కట్టాల్సినటువంటి అంశాలు ఉన్నారో వాళ్ళు commitments notwithstanding the disruptions caused by the pandemic and lockdowns. సో చూడండి, ఇదంతా కూడా మనం హోల్డ్ డౌన్ చేయాలి. యాక్చువల్గా కామా స్పాట్లో ఇచ్చాడు చూడండి, కామా స్పాట్లో ఇచ్చిందని కాస్త హోల్డ్ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్ చూడండి, రిటైల్ బారోవర్స్, దీన్ని మాత్రమే మీరు ఫోకస్ చేయండి. ఇది మనకు సబ్జెక్ట్ అని చెప్తా ఉంటాం. వర్బ్ ఇక్కడ ఉంది చూడండి, రిటైల్ బారోవర్స్. ఈ రిటైల్ బారోవర్స్ ఎవరు అని మీరు తెలుసుకోవాలా? అయితే చదవండి కామా స్పాట్లో. ఎవరంట? ఈ యొక్క చిన్న మొత్తంలో ఈఎంఐలు కట్టే వాళ్ళు కావచ్చు, ఏనా, ఈ యొక్క పాండమిక్ ఇబ్బందుల వల్ల పడిపోతున్నటువంటి జనాలు కావచ్చు, వీళ్ళంతా కూడా మనం రిటైల్ బారోవర్స్ అని చెప్తామంట. రిటైల్ బారోవర్స్ స్టాండ్ టు బెనిఫిట్ ఫ్రమ్ ద గవర్నమెంట్స్ పేమెంట్ అండ్ రిటైల్ బారోవర్స్ విల్ బి లైక్ రిలీవ్డ్ లాట్. సో వాళ్ళు చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. సో రిటైల్ బారోవర్ స్టాండ్ టు మార్జినల్లీ బెనిఫిట్, మరి అంత బెనిఫిట్ ఏం కాదు, ఏదో చిన్న సాయం, మార్జినల్లీ బెనిఫిట్ ఫ్రమ్ ద గవర్నమెంట్స్ పేమెంట్ అండ్ విల్ బి రిలీవ్డ్ లాట్. సో ఓకేనా? సో అంత కాకపోయినా ఎంతో కొంతంలో వాళ్ళు రిలీఫ్ పొందే అవకాశం ఉందని చెప్తున్నాడు. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇంకో విషయంలో చూసుకున్నట్లయితే ఎంఎస్ఎంఈస్ మే ఫైండ్ ద అసిస్టెన్స్ ఫార్ టు స్మాల్ టు మేక్ అ మెటీరియల్ డిఫరెన్స్. అర్థమైందా? ఎంఎస్ఎంఈస్ అంత ఈజీగా రిటైల్ బారోవర్స్ పొందినటువంటి బెనిఫిట్ ఎంఎస్ఎంఈస్ పొందకపోవచ్చు ఇక్కడ, అయినా మే ఫైండ్ అసిస్టెన్స్ ఫార్ అంత ఈజీ కాదు, టూ స్మాల్ అది చాలా తక్కువ, టు మేక్ ఎ మెటీరియల్ డిఫరెన్స్. మెటీరియల్ డిఫరెన్స్ అంటే క్లియర్గా చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ రిటైల్ బారోవర్స్కి ఎంఎస్ఎంఈస్కి చాలా తేడా ఉంటుంది. గివెన్ ద స్కేల్ ఆఫ్ economic hardship they have had endured from the demand destruction to material and labor shortages, regulatory o's అంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ అని తీసుకోవడం జరుగుతుంది. అంటే అకార్డింగ్ టు సిచ్యువేషన్ ఒక పెద్ద ఇబ్బంది, ప్రాబ్లమ్స్ అని తీసుకోవడం జరుగుతుంది. సో అంటే రిటైల్ బారోవర్స్కి ఏముంటుంది, ఒక ఈఎంఐ టెన్షన్ తప్ప ఇంకేముంటుంది, ఇంకేం టెన్షన్ ఉండదు. కానీ ఎంఎస్ఎంఈస్కి మాత్రము వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. లైక్ ఎకనామిక్ హార్డ్షిప్ దే హ్యావ్ టు ఎండ్యూర్ ఫ్రమ్ వేర్, లైక్ టూ కాంబినేషన్ కూడా ఉందా? వెరీ గుడ్, right, too small to make a material difference. Very good. Given the scale of economic hardship they have had, like to endure, excuse me, to endure from the demand destruction to material and labor shortages and regulatory also ila chala problems MSMEs face చేస్తున్నాయంట. Given that these businesses provide ఇక్కడ గివెన్ దట్ అనేది మనం కంజంక్షన్ గా తీసుకోవడం జరుగుతుంది. ఒక విషయంలో గమనించుకున్నట్లయితే గివెన్ దట్ దీస్ బిజినెసెస్ ఇది సబ్జెక్ట్ అండి ఇక్కడ, ఎక్స్క్యూజ్ మీ, రైట్, గివెన్ దట్ దీస్ బిజినెసెస్ ప్రొవైడ్ సబ్స్టాన్షియల్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. అవునా, ఈ ఎంఎస్ఎంఈస్ ఏం చేస్తున్నాయంట, అవునా, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ని కల్పిస్తున్నాయట దేశంలో. అండ్ ఆల్సో జనరేట్ వాల్యుబుల్ ట్యాక్స్ రెవెన్యూ, అంతేకాకుండా అతి ఎక్కువ విలువైనటువంటి ట్యాక్స్ రెవెన్యూ కూడా వీళ్ళే కడుతున్నారంట సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్స్కి. సో అంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో, so I hope you are understanding what is this, right? Given that these businesses provide substantial direct and indirect employment, మరియు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో రకాలైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుందట. అంతేకాకుండా అండ్ ఆల్సో జనరేట్ వాల్యుబుల్ ట్యాక్స్ రెవెన్యూ, అండ్ ట్యాక్స్ రెవెన్యూ కూడా వీళ్ళే ఎక్కువ కడుతున్నారంట. సో వీరికి కొంచెం ఎక్కువ మొత్తంలో ఆ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలి కదా, ఆ బెనిఫిట్ ఇవ్వాలి కదా గవర్నమెంట్. ఆ విధంగా ఇట్ వుడ్ హ్యావ్ మేడ్ ఫార్ గ్రేటర్ economic సెన్స్ ఫర్ గవర్నమెంట్, ఆల్ రైట్, to have categorized them separately.
సో ఈ విధంగా ఇంత పెద్ద మొత్తంలో వాళ్ళు ప్రయోజనం చేకూరుస్తున్నప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా వీరికి సపరేట్గా వీరికి వేరే వేరే రకాలైనటువంటి అనుకూలతలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నాడు. అంతేకాకుండా ద అడిషనల్ ఫిస్కల్ ఇంపాక్ట్, ఇంకోటి ఫిస్కల్ ఇంపాక్ట్ కూడా పడుతుందట ఈ యొక్క ఎంఎస్ఎంఈస్ పైన. షుడ్ బి సీన్ అగైన్స్ ద బెనిఫిట్, అదంతా కూడా ఈ యొక్క ఫిస్కల్ ఇంపాక్ట్ కూడా ఈ బెనిఫిట్ కి వాళ్ళకి ఏదైతే లాభం చేకూరుస్తున్నారో ఇప్పటి వరకు, సో ఈ లాక్డౌన్ వల్ల అది కూడా ఎగెనిస్ట్ గా మారిపోవడం జరిగిందట ఫిస్కల్ ఇంపాక్ట్ అనేది. దాట్ వుడ్ అక్రూ మీన్స్ లైక్ గ్యాదరింగ్ అని తీసుకోవడం జరుగుతుంది. అక్రూ మీన్స్ లైక్ టు గెట్ సమ్ అక్కస్టమ్, దానికి రావడం అని మీనింగ్ రావడం జరుగుతుంది. ఓకేనా, లైక్ వుడ్ అక్రూ వర్ ఈవెన్ అ రీజనబుల్ నంబర్ ఆఫ్ దీస్ ఎంటర్ప్రైజెస్ టు రిమైన్ వయబుల్ అండ్ రెజ్యూమ్ దేర్ కంట్రిబ్యూషన్ టు ద నేషనల్ ఎకానమీ. సో ఓకేనా, సో వారి జాతీయ ఆదాయానికి ఎంత అంటే చాలా వరకు కంట్రిబ్యూషన్ ఇస్తున్నటువంటి సందర్భంలో వారికి ఎంతో కొంత మెరుగైనటువంటి సాయం రావాలని వేడుకుంటున్నటువంటి సందర్భం ఇక్కడ. ఆల్సో అంతేకాకుండా ద 2 crore లిమిట్ ఫర్ రిటైల్ లోన్స్ ఆల్ రైట్ ప్రొవైడ్స్ సకర్ అంటే ఇక్కడ హెల్ప్ అని మీనింగ్ వస్తుందండి, హెల్ప్ అని మీనింగ్ రావడం జరుగుతుంది, అంటే దానికి చేసేటువంటి సహాయం అని మీనింగ్ తీసుకుంటాం. ఆల్సో ద 2 crore లిమిట్ provides succor and provides help to not just vulnerable borrowers. Vulnerable అంటే వెరీ సిచ్యువేషన్ ఈజ్ వెరీ బ్యాడ్, అంటే అంత దుస్థితి అని మీనింగ్ రావడం జరుగుతుంది. అంటే వాట్ వీ కెన్ స్పీక్ దాట్, అంటే అంత బ్యాడ్ సిచ్యువేషన్ అని తీసుకుంటాం. వల్నరేబుల్ టు దిస్ పర్టికులర్ సర్కమ్స్టాన్సెస్ అంటే అంత వెరీ బ్యాడ్ అని మీనింగ్ వస్తుంది, అంటే అంత వీక్ అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఓకేనా, సో ఆ విధంగా 2 crore లిమిట్ ప్రొవైడ్స్ హెల్ప్ టు నాట్ జస్ట్ వల్నరబుల్ బారోవర్స్, వారికే కాదంట, బట్ ఆల్సో క్రియేట్స్ అ మోరల్ హజార్డ్ బై బెనిఫిటింగ్ ద వెల్ హీల్డ్ టు. అర్థమైందా? సో వారికే కాకుండా ఎవరైతే బాగా డెవలప్ అయిన వారో వారికి కూడా ఒక రకమైనటువంటి హజార్డ్, ఒక రకమైనటువంటి భయం కూడా క్రియేట్ చేస్తున్నటువంటి అంశం అంట. ఆల్ ఐస్ విల్ నౌ బీ ఆన్ ద కోర్ట్, సుప్రీం కోర్ట్, ఆల్ రైట్, వెన్ ఇట్ రెజ్యూమ్స్ హియరింగ్ ద మ్యాటర్ నెక్స్ట్ మంత్. సో వచ్చే నెలలో ఈ అంశం పైన అండ్ సుప్రీంకోర్టులో మళ్ళీ ఒక వివాదం, సుప్రీంకోర్టులో మళ్ళీ ఒక విధమైనటువంటి వాదన జరుగుతుందట. సో అందరూ కూడా మరి సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు పైన వెయిట్ చేస్తున్నారంట. ఈ ఎంఎస్ఎంఈకి ఏదో మామూలుగా రిటైల్ బారోవర్స్ లాగా కలిపి ఒకే విధమైనటువంటి బెనిఫిట్ ఇస్తాయి. ఎలా ఎంఎస్ఎంఈస్ పద్ధతి వేరు, రిటైల్ బారోవర్స్కి ఒక ఈఎంఐ టెన్షన్ తప్ప ఇంకేముంటుంది. ఇక్కడ ఎంఎస్ఎంఈస్కి అన్ని రకాలైనటువంటి టెన్షన్స్ వాళ్ళు ఎదుర్కొంటున్నారు. సో వారికి ఎంతో కొంత లాభం చేకూర్చాలనే ఒక ఆలోచన కొద్దీ మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి, సో నెక్స్ట్ వచ్చే నెలలో సుప్రీంకోర్టులో ఈ యొక్క వాదన వినాల్సి ఉంది అని అందరూ వెయిట్ చేస్తున్నారట. మరి సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పిస్తుందో చూడాలి. మరి ఎంఎస్ఎంఈస్కి ఏమైనా సపరేట్ బెనిఫిట్ ఇస్తుందా, లేకపోతే అందరి పరంగానే మామూలుగా వీరికి కూడా వీరికి కూడా ఒకే రకమైనటువంటి బెనిఫిట్ ఇస్తుందా అనేది చూడాల్సినటువంటి సందర్భం. రైట్, ఇట్స్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ ఎడిటోరియల్. వెరీ సింపుల్, ఇట్స్ లైక్ వేవింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. It's not completely interest on interest. The difference between compound interest and simple interest, వీ రెండింటి మధ్యలో డిఫరెన్స్ తీస్తే వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది బ్యాంక్ ఖాతాలోకి పంపిస్తారంట. ఓకేనా, ఇది చాలా చిన్న అమౌంట్, 1,00,000 రూపాయలకి 180 రూపీస్ పెద్ద అమౌంట్ క్రెడిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సెంట్రల్ గవర్నమెంట్. అయినా కామ్గా ఉంటే సరిపోద్ది, 0 రూపీస్ ఎనఫ్. అక్కడ 180 రూపీస్ ఏదో పెద్ద సాయం చేస్తున్నప్పుడు తప్ప అక్కడ ఏం లేదు అని ఇండైరెక్ట్గా ఈ యొక్క రైటర్ గుచ్చి చెప్తున్నటువంటి సందర్భం. సో దిస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ ఎడిటోరియల్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్గా ఆ యొక్క కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక్కడ ఒక చిన్న అనౌన్స్మెంట్ ప్లీజ్ చూడండి. చూస్ ద బెస్ట్, లెట్ ద సక్సెస్ స్పీక్. అండ్ హియర్ 72% ఆఫర్ నడుస్తుంది ఆన్ ఆల్ స్టడీ మెటీరియల్. యూ హ్యావ్ టు విజిట్ ద వెబ్సైట్ AddaKaamyaabiKa అండ్ యూజ్ ద కూపన్ కోడ్ Y209 యూజ్ చేయాల్సిన రిక్వెస్ట్. అదేవిధంగా ఇక్కడ మనకు రైల్వేస్ బ్యాచ్ ఉంది, టార్గెట్ SSC బ్యాచ్ ఉంది, అయినా సపరేట్ ఇంగ్లీష్ బ్యాచెస్ ఉన్నాయి, సపరేట్ జనరల్ అవేర్నెస్ బ్యాచ్, సపరేట్ క్యాప్సూల్ బ్యాచ్ కూడా ఉంది. ఎవరైతే IBPS రాస్తున్నారో వచ్చే నెల కావచ్చు, నెక్స్ట్ మంత్లో కావచ్చు, IBPS ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో ఇప్పటి వరకు క్యాప్సూల్ ఎవరికైతే రివిజన్ కాలేదో మీరు క్యాప్సూల్ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, సో ఇది 5 days కోర్స్, అంటే 5 days అంటే 10 hours, 10 గంటలు మాత్రమే ఇక్కడ మనకి ఈ యొక్క కోర్స్ ఉంటుంది. ఈ 10 hours కూడా మీరు మంచిగా వీడియో క్లాసెస్లో వినొచ్చని ఒక ఉద్దేశం. స్వప్నజిత్, యువర్ వెల్కమ్, థ్యాంక్స్ అలాట్. సో అందరూ కూడా SBI క్లర్క్ ఎవరైతే రాస్తున్నారో టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేసుకోవాలంటే టెస్ట్ సిరీస్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ పేషెన్స్ అండ్ లిసనింగ్. అండ్ వి మీట్ ఇన్ ద ఈవినింగ్ ఎట్ ఐ థింక్ 4 PM. ఈవినింగ్ 4 గంటలకి మళ్ళీ మీ ముందు ఉంటాను విత్ ద చాప్టర్ కాల్డ్ క్విజ్.
అనా వొకాబులరీ పైన క్విజ్ చేయడం జరుగుతుంది. అందులో డిఫరెంట్ ప్యాటర్న్స్ తీసుకొస్తాను, లైక్ అనా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మల్టిపుల్ ఫిల్లర్స్, డబుల్ ఫిల్లర్, సింగిల్ ఫిల్లర్, ఓకేనా. సో అదేవిధంగా సినోనిమ్స్, యాంటోనిమ్స్, లైక్ ఓకేనా. సో ఇలా డిఫరెంట్ ప్యాటర్న్లో మీ క్వశ్చన్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ కమ్ ఎట్ 4 PM, వి డిస్కస్ సమ్ బ్యూటిఫుల్ చాప్టర్. ఆల్రైట్, సో ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్. యువర్ ఫీడ్బ్యాక్ ఈజ్ వాల్యుబుల్ టు అస్. ఆల్రైట్, సో కొత్తగా ఎవరైతే వచ్చారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఏ వీడియో చేసినా కూడా మీకు డైరెక్ట్గా అప్డేట్ వస్తుంది కాబట్టి. సో అందరూ లైక్ చేయండి ప్లీజ్, కామెంట్ చేస్తూ షేర్ చేస్తూ ముందుకెళ్ళాలి, దాని యొక్క రిక్వెస్ట్. ఆల్రైట్, సో థ్యాంక్స్ అలాట్, బై బై, సీ యూ, హ్యావ్ ఏ గుడ్ డే.